శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 25వ కందార్థము, క్రమ సంఖ్య 159. గుడమే మధురము మధురమే గుడమా గుడ మధురములను గొనగొని తొలుతన్ బొడమినదేదన సరిగా బొడమిందొకటే గరెండు పోయినట్టే కదరా తను వెరు కాలిట్లైనట్టే గదరా పొడజూచి బయలు నీ పుడెమే నెరుకల జోలి విడరాలే నివే రెండు పెడ చెవి పెట్టక విను పోయినట్టే గదరా తను వెరు కాలిట్లైనట్టే గదరా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానందనారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంభురిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 25వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో ఎరుకను విడిచిన వారు ఎరుకలో పనులే చేయుచూ ఉన్నప్పటికీ వారు ఎరుకలో వారు కారు. గురుమూర్తి కరుణచే ఎరుకను వదిలిన వారు కనుక ఎరుకలో పనులు చేయదగదు అని చెప్పేవారు విచారణ లేక ఆ విధముగా అంటుంటారు. అట్టి వారికి పాపము తొలగదు, అనగా కర్మరహితులు కాలేరు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము క్రమసంఖ్య 159 పరిపూర్ణ బోధ. గూఢమే మధురము మధురమే గూఢమా గూఢ మధురములలో గొనకొని తొలతన్ బొడమినదేదన సరిగా బొడమిందే కాటేగా రెండు పోయినట్టే గదారా తను వెరు కాలిట్లైనట్టే గదరా పొడజూచి బయలు నిప్పుడేమే నెరుకల జోలి విడరాలే నివే రెండు పెడచో బెట్టక వీను పోయినట్టే గదారా తను వెరు కాలిట్లైనట్టే గదరా. శిష్య, గురుదేవా, గూఢమే మధురము మధురమే గూఢం. అంటే ఇక్కడ గూఢం అనగా బెల్లము, మధురము అంటే తీపి.
ఎందుకంటే హిందీలో అంటూ ఉంటారు చూడు, గూడు 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 అంటుంటారు. అట్లా గూడు అంటే గూడు అంటే బెల్లం, మధురం అంటే తీపి. ఆ బెల్లమే తీపి, తీపియే బెల్లము. బెల్లం అంటేనే తీపి, తీపి అంటేనే బెల్లం, ఇంకొకటి కాదు స్వామి. పలుకు అందులో బెల్లము తీపి అని రెండు విధాలుగా చెప్పినప్పటికీ పలుకు ఒకటిగానే ఉన్నది. బెల్లం అంటేనే తీపి, తీపి అంటేనే బెల్లం, ఇంకొకటి కాదు. ఆ గూఢ మధురములను అంటే ఈ బెల్లము తీపి అని రెండు పదార్థములలో గొనకొని మొట్టమొదటగా పుట్టినదేది అని స్పష్టముగా విచారించగా తొలతన్బొడమినదేదనా, తొలతన్బొడమినదేదనా, ఏది ముందు కలిగింది అని విచారించగా సరిగా పొడమిందే, ఒక్కసారిగా ఏర్పడినదే, వేరువేరుగా కాదు. బెల్లము వేరు తీపి వేరుగా కాదు, సరిగా పొడమిందే, ఒక్కసారిగా ఏర్పడినది. ఒకటేగా. అందుచేత రెండు ఒక్కటే. బెల్లమన్నా తీపి అన్నా ఈ రెండు కలిసి ఒక్కటే స్వామి. రెండు పోయినట్టే కదరా. ఒకసారి ఆ రెండు పోతున్నాయి, పోతే ఉంటే రెండు ఉంటున్నాయి. అంటే ఒకేసారి రెండునో ఉత్పత్తి అగుతున్నవి. బెల్లము ఎందలి తీపి, ఈ రెండు ఒకేసారి రెండును ఒకేసారి ఉత్పత్తి అగుతున్నాయి, వేరు కాదు. కావున ఒకదానిని విడిచి ఒకటి విడిచి ఉండవు. బెల్లమును విడిచి తీపి విడిచి ఉండదు, తీపిని విడిచి బెల్లము ఉండదు. కావున ఒకటి ఉన్నచో రెండు ఉన్నట్లే, ఒకటి పోయినచో రెండు పోయినట్లే అవును కదా. అంటే ఆ రెంటిలో ఏ ఒక్కటి పోయినను రెండు పోయినట్లే కదా. అవును సార్. ఆ రెండు విడదీసి చూపగలిగినది కాదు. బెల్లం వేరు తీపి వేరు అని రెండింటిని విడదీసి చూపుటకు వీలు పడదు. ఇదే విధముగా ఆ బెల్లము తీపి రెండు ఒకేసారి ఏ విధంగా ఉత్పత్తి అయినాయో, ఆ రెండు ఒకదాన్ని విడిచి ఏ విధంగా విడిచి ఉండలేకుండాన్నాయో, ఒకటి పోతే ఒకటి ఏ విధంగా ఉండలేదో, ఆ రెండింటిని విడదీసి చూపించేందుకు ఏ విధంగా సాధ్యము కాదో, అట్లునే ఇదే విధముగా తను వెరుకలు ఇట్లు అయినట్టే కదరా. తను వెరుకలు ఇట్లా అయినట్టే కదరా. ఎరుక యొక్క దేహము ఈ విధంగా ఏర్పడినట్లే కదా. బెల్లము యందు తీపి రెండు ఏ విధంగా ఒకేసారి ఉత్పత్తి అయినాయో, అట్లునే శరీరము ఎరుక ఈ రెండు విధము కూడా నగును. ఇక్కడ శరీరం అనగా స్థూల శరీరము కాదు. శరీరం అనగా స్థూల శరీరము కాదు, అవిద్య అనే కారణ శరీరము. అవిద్య అనే కారణ శరీరం. ఎరుకనగా అవిద్య యందలి ప్రతిబింబ చైతన్యము. ఆ ప్రతిబింబిత చైతన్యము ఆధేయము, అవిద్య ఆధారము. ఈ రెంటి సమన్వయము ఎరుక. ఈ రెంటి సమన్వయము ఎరుక. ఏ రెంటి సమన్వయము?
అవిద్య అనే కారణ శరీరం. ఎరుకనగా అవిద్య ఎందలి ప్రతిబింబ చైతన్యము, ప్రతిబింబ చైతన్యము ఆధేయము, అవిద్య ఆధారము. ఈ రెంటి సమన్వయము ఎరుక. ఒకదానిని విడిచి ఒకటి ఉండలేవు. ఈ రెంటిలో ఏ ఒక్కటి పోయినను రెండు పోవును. స్వామి మరి ఆ ఎరుక చేతనే పొడజూచి భయలు. ఆ ఎరుక చేతనే వస్తునిశ్చయ జ్ఞానము ద్వారా గురుముఖత స్వతాసిద్ధమైన పరిపూర్ణమును చూచి ఇప్పుడే ఈ విధముగా దృఢపరుచుకున్న పిమ్మట మేనెరుకల జోలి ఎరుక యొక్క శరీరము, శరీరం యొక్క సంబంధము విడరా లేనివే రెండు. అద్వాదశి షోడశి వాక్యముల ద్వారా రెంటిని లేవని, ఏ రెంటిని? ఎరుక దేగమును, ఈ రెండు కూడా లేనివని పెడచెవు పెట్టక విను. ఎటువంటి నిర్లక్ష్యము చెయ్యకు, దృఢపరుచుకొనుము. అంటే ఈ శరీర జ్ఞానముల చేతనే పరిపూర్ణ పరబ్రహ్మమును చూచి మేనెరుకల సమన్వయమైన ఎరుక జోలి విడిచిపెట్టుము, సరిపోతుంది. ఈ చెప్పిన విషయమును విపరీతముగా వినక సరిగా అర్థం చేసుకునుము. మేనెరుకలు రెండు లేనివే అని గట్టిగా తెలుసుకొనుము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.